మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మరి అంగలార్పును నాట్యముగా లేదా దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు మన దేవుడు. మొదటి సమూయేలు గ్రంథంలో మనము చూచినట్లయితే ఇక్కడ హన్నా బహు దుఃఖాక్రాంతురాలై మరి దేవుని సన్నిధానములో ప్రార్థన చేయుచున్నదని మొదటి సమూయేలు 1వ అధ్యాయము మరి 9 నుంచి 11 వచనాలలో మనకి కనబడుతుంది. మరి ఎంతో దుఃఖముతో, అంటే మరి తనకు పిల్లలు లేనందున ఎంతోమంది ఎన్నో మాటలు అనుచున్నారని, ఎంతో బాధ పెడుతున్నారని దేవుని సన్నిధానంలోనికి వచ్చి మరి తను ప్రార్థన చేయుచున్నది. ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలై అని వ్రాయబడి ఉంది. నాకు ఒక కుమారుణ్ణి దయచేయమని దేవునికి ప్రార్థన చేసి ఉంది. దేవుడు తన ప్రార్థనను ఆలకించి మరి ఒక శ్రేష్టమైన కుమారుడిని దేవుడు తనకి దయచేసినప్పుడు తిరిగి దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. 1వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఎంతో దుఃఖముతో బాధతో తన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించి తను ప్రార్థన చేయుచున్నది. కానీ దేవుడు తన దుఃఖమును తీసివేసి సంతోషమును తనకి దయచేశాడని దేవుని స్తుతిస్తుంది. అలాగే మనం చూచినట్లయితే దేవుని వలన బలమును మహాబలమును అధిక బలమును నాకు కలిగెను అని దేవుని నామముని స్తుతిస్తుంది. 2వ అధ్యాయంలో మనం చూచినట్లయితే గర్వపు మాటలు మరి మీ నోట రానియకుడి, అంటే ఎంతోమంది గర్వముగా మాట్లాడి తనను ఎంతో మాటల ద్వారా బాధ పెట్టి ఉన్నారు. అలాగే తొట్టిల్లిన స్థితిలో తాను ఉంది కాబట్టి 4వ వచనంలో మనం చూసినట్లయితే తొట్టిల్లిన వారు బలము ధరించుదురు అని రాయబడి ఉంది. అంటే తను దేవుని దగ్గర నుంచే బలమును సంపాదించుకుందని, తన దుఃఖమును సంతోషముగా దేవుడు మార్చివేశాడని దేవుని స్తుతిస్తుంది. మనం కూడా ఎప్పుడైతే మరి ఆయన సన్నిధానంలోనికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తామో మన దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషముగా మార్చే దేవుడిగా ఉన్నాడు. హన్నా ప్రార్థనను ఆలకించిన దేవుడు మన ప్రార్థనను కూడా ఆలకిస్తాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా మీకు స్తుతులు. అవును తండ్రి, మా దుఃఖమును సంతోషముగా మార్చే దేవా మీకు స్తుతులు. అన్న ప్రార్థన చేసింది ఎంతో దుఃఖముతో వచ్చి మొరపెట్టినప్పుడు తండ్రి ప్రార్థనను ఆలకించి సంతోషమును దయచేసి ఉన్నారు. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారి హృదయంలో తండ్రి ఈ వాక్కుని మీరు భద్రపరిచి దేవా, దుఃఖము కలిగిన వారికి మీరు సంతోషమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి, దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.